హాయ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ భోగి, అలాగే సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఏంటమ్మా పండుగ ఎప్పుడో అయిపోయింది. నువ్విప్పుడు విషెస్ చేస్తున్నావేంటి అని అనుకుంటున్నారు కదా! మనం ఇంతవరకు విష్ చేసుకోలేదు కదా! అందుకే ఇప్పుడు విష్ చేస్తున్నా. మీరు కూడా నాకు తప్పకుండా విష్ చేయండి. ఇక సంక్రాంతి పండుగ మొత్తం 3 రోజుల పండుగ కదా! భోగి, సంక్రాంతి, కనుమ. మీ సైడ్ 3 రోజులు రంగులతో ముగ్గులు వేసుకుంటారా? ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే కలర్స్‌తో ముగ్గులు వేసుకుంటారా? తప్పకుండా నాతో అయితే షేర్ చేయండి. నేనైతే ఎవ్రీడే అంటే భోగి, అలాగే సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు వేసిన రంగోలీ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సంక్రాంతి పండుగకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా కదా! ఫస్ట్ రోజు భోగి రోజైతే ఈ ముగ్గు వేద్దామని చెప్పేసి నేనైతే సెలెక్ట్ చేసి ఒక పేపర్ పైన డ్రా చేసి పెట్టుకున్నాను. ఇంకా ఫోన్‌లో అయితే చూస్తూ వేయలేం కదా! ముందు రోజే అలా ప్రాక్టీస్ చేశాను. ఇంక పొంగల్ రోజు ఇది వేద్దామని చెప్పేసి ఒకే ముగ్గులో అన్నీ వచ్చేటట్టు నేనైతే ప్లాన్ చేసుకొని ఈ ముగ్గయితే వేశాను. నాకైతే చూడడానికి నిజంగా చాలా మంచిగా అనిపించింది. నిజానికి చెప్పాలంటే చాలా టైం కూడా పట్టింది. 3:30కి అలా లేసినాం. నేనైతే ఫస్ట్ అవుట్‌లైన్ గీసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మా చెల్లి లేసింది. కలర్స్ వేయడానికి మా చెల్లి ఇంకా మా మమ్మీ హెల్ప్ చేశారు. ఇక అందరం కలిసి ఈ ముగ్గయితే మేమైతే ఫినిష్ చేసినాం. ఇది ఎలా వేశా అనేది షూట్ చేద్దాం అనుకున్నా. అప్పుడు అంత ఎర్లీగా మా చెల్లి లేవలేదనమాట. నాకేమో నా పెద్ద ట్రైపాడ్ విరిగిపోయింది. ఇంకా మినీ సెల్ఫీ స్టిక్‌తోనైతే ఇది కుదరలేదు నాకు. అందుకే నేనైతే వేసేది చూపించలేకపోయాను. కానీ మొత్తానికైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం ఎప్పుడైనా సరే ఎంత పెద్ద ముగ్గు వేసినా కలర్ కాంబినేషన్ అనేది సెట్ అయితేనే ముగ్గు అనేది చాలా బాగా సెట్ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్. ఇక్కడ నేనేమో 3:30కి అలా లేసి ముగ్గేమో ఇంత పెద్దగా చేస్తే మా పిన్ని ఒక హాఫ్ అన్ అవర్‌లో ఈ ముగ్గునైతే కంప్లీట్ చేసింది. తనకొచ్చినట్లు చాలా బాగా వేసింది మా పిన్ని కూడా ఇక్కడ. నిజానికి చెప్పాలంటే రోడ్డు మీద కంటే కల్లాపి వాకిలి ఉంటుంది చూసారా? దాని మీద ఏ ముగ్గు వేసినా చాలా బాగా ఒప్పిస్తుంది. మా పిన్ని వాళ్ళది అలాంటిదే అనమాట. కల్లాపి వాకిలి ఏ ముగ్గు వేసినా చక్కగా ఒప్పిస్తుంది కదా! మా పిన్ని వేసిన పొంగల్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్‌లో షేర్ చేయండి. పొంగల్ రోజు అంటే భోగి రోజు చాలామంది పొంగల్‌కి సంబంధించిన థీమ్స్ అంటే కుండలో పాలు పొంగుతున్నట్లు ఇట్లాంటి ముగ్గులే వేస్తారు కదా! కొన్ని సైట్‌లో అయితే అసలు భోగి రోజైతే కలర్స్ వేసుకోరు. సంక్రాంతి రోజు మాత్రమే కలర్స్ వేస్తారు కదా! మీ సైడ్ ఎట్లా వేస్తారో నాతోనైతే షేర్ చేయండి. సంక్రాంతి పండుగ రోజు మనం ముగ్గు వేసి కలర్స్ అంతా వేసింది ఒక ఎత్తయితే, ఇంకా ఆవు పేడతో చేసి గొబ్బెమ్మలు పెట్టి అక్కడ పువ్వులతోటి, ఇంకా నవధాన్యాలతోటి, ఇంకా గరిక, ఇంకా పిండి కొమ్మలతోని అలంకరిస్తారు కదా! అవన్నీ వేసింతే ఇంకా చాలా అంటే చాలా బాగా ఒప్పిస్తుంది కదా! ఇక్కడైతే మా చెల్లయితే అన్నీ ప్రిపేర్ చేస్తుంది. గొబ్బెమ్మలు ఓన్లీ ఆవు పేడతోనే చేస్తారు కదా! ఇంకా గేదె పేడతోని అస్సలు చేయరు కదా! పువ్వులను గోమాతగా, లక్ష్మీ స్వరూపంగా మనం కొలుస్తాం కదా! చాలా మంచిగానే చేస్తుండొచ్చు. అలాగే ఇంకా ఈ గరిక పూసలు, అలాగే పిండి కొమ్మలు, ఇంకా నవధాన్యాలు, రేగి పండ్లు ఇవన్నీ అక్కడ ముగ్గులో ఏసి ఎందుకు పూజిస్తారో మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అంటే మీరు చెప్పే సమాధానం ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఏంటి రీజన్ అని చెప్పేసి. ఇక్కడ మా చెల్లయితే అన్ని గొబ్బెమ్మలైతే రెడీ చేసింది. అంటే ముగ్గులోకి ఒక 5 ఇంకా గడపల దగ్గర, అలాగే తులసమ్మ దగ్గర అన్నీ పెట్టుకుంటాం కదా! అన్నీ చేసిన తర్వాత ఇంకా ముగ్గు మధ్యలో పెట్టేసి పువ్వులు, ఇంకా నవధాన్యాలు, రేగి పండ్లు అన్నీ అక్కడ పెట్టేసినాం. భోగి రోజు ఎక్కువగా స్వీటే వండుకుంటారు కదా! పొంగల్ చేసుకుంటారు, దేవునికి నైవేద్యం ఎక్కిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే నాన్ వెజ్ కూడా వండుకుంటారంట. ఇంకా మా సైడ్ అయితే అలా ఏముండదు. స్వీటే అనమాట. ఇంకా ఈ ముగ్గు వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఎక్కువగా మా సైడ్ అయితే ఇట్లనే గోటి ముగ్గులు ఏస్తారు కదా! నెలగంట ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, ధనుర్మాసం ముగ్గులు అంటారు కదా! ఇక మా సైడ్ కూడా ఇవే. నేనైతే అంటే సంక్రాంతి నిలబెడతారు కదా! ఆ 15 డేస్ కూడా నేను ఇదే ముగ్గు ఎవ్రీడే మా సైడ్ అయితే ఇట్లనే వేస్తాము. మా సైడ్ ఏమో స్పెషల్‌గా నేనైతే మా వాకిట్లో ఇదే వేస్తాననమాట. కానీ ఈరోజు సంక్రాంతి రోజు కొంచెం పెద్దగా సెలెక్ట్ చేసుకొని ఇది వేసిన దీనికి పెద్దగా కలర్స్ కూడా వేసేది ఏముండదు కానీ ఆ చిన్న చిన్న లైన్స్‌లోనే మళ్ళీ కలర్స్‌నైతే తిప్పుకుంటూ వేసిన. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ గోటి ముగ్గులు. కొందరు ఫింగర్స్‌తోనే వేస్తారు కదా! నాకు అట్లా వేయడం రాదు కానీ నార్మల్‌గా గీతలతోనే నేను వేసిన. సంక్రాంతి ముగ్గు వేయడానికి సెపరేట్‌గా ఒక గిరక గూడా ఉంటుంది. కానీ అది అవైలబుల్‌గా లేదు అని నేను నార్మల్‌గా గీతలతోనే ముగ్గు పెట్టి వేసిన. ఇది ఎలా ఉందో కామెంట్‌లో షేర్ చేయండి. ఇక సంక్రాంతి రోజైతే మా మమ్మీ గొబ్బెమ్మలు, ఫ్లవర్స్ అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసింది. అసలు చూద్దామన్నా కూడా ఒక్కరన్నా అంటే గంగిరెద్దుల వాళ్ళు అలా వస్తారు కదా! ఒక్కరు కూడా రాలేదు. వస్తారేమో ఒకరైనా అని చెప్పేసి అనుకున్నా. అసలు ఒక్కరు కూడా రాలేదు.
సంక్రాంతి ఫెస్టివల్‌లో థర్డ్ డే రథం ముగ్గు అయితే వేస్తారు కదా! సేమ్ ఇదే రథం ముగ్గు అయితే మేము వేసిన. ఫస్ట్ అయితే చుక్కలతో వేద్దాం అనుకున్నా. నాకైతే అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. ఇక నార్మల్‌గా ఇలానే వేసిన. కనుమ రోజు రథం ముగ్గు వేయాలని తెలుసు కానీ, అంటే ఎటు సైడు ఉంటే కరెక్టో తెలియదు. లాస్ట్‌కైతే తూర్పు సైడు ఇలా పెట్టేసిన. సంక్రాంతి 3 రోజులు వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు చక్కగా నేనైతే ఇలా అయితే రంగులతో వేసుకున్నాను. మీరు ఎలా వేసుకున్నారో తప్పకుండా షేర్ చేయండి. బాయ్.